హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుజరాత్ టైటన్స్ టీమ్ ని అమ్మేయబోతున్నారంటే అవుననే చెప్పుకోవాలి. రీసెంట్ గా వస్తున్న చాలా ఆర్టికల్స్ అండ్ రిపోర్ట్స్ ప్రకారం గుజరాత్ టైటన్స్ ఓనర్స్ వాళ్ళ టీమ్ లో మేజర్ షేర్స్ ని అమ్మేయబోతున్నట్టు తెలుస్తుంది. అసలు ఎందుకని గుజరాత్ ఓనర్స్ వాళ్ళ ఫ్రాంచైజ్ అమ్మకానికి పెట్టారు అండ్ ఎవరికి అమ్మబోతున్నారు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. కరెంట్ గుజరాత్ టైటన్స్ టీమ్ కి ఓనర్స్ గా సిబిసి క్యాపిటల్ పార్ట్నర్స్ ఉన్నారు. అయితే 2022 సీజన్ లో 2 కొత్త టీమ్స్ ని ఆడిపించాలని ఇంటెన్షన్ తో 2021 లో అహ్మదాబాద్ అండ్ లక్నో బేస్డ్ ఫ్రాంచైజీస్ కి టెండర్స్ వేసి ఆ టీమ్స్ ని కొనుక్కోవడానికి బీసీసీఐ అందరినీ ఇన్వైట్ చేసింది. ఆ టీమ్ ఆక్షన్ లో సిబిసి క్యాపిటల్ సంస్థ మిగతా వాళ్ళకంటే హైయెస్ట్ బిడ్ చేసి అహ్మదాబాద్ బేస్డ్ ఫ్రాంచైజీస్ ని బై చేశారు. ఆ ఫ్రాంచైజ్ కోసం చాలా కంపెనీస్ thousands of crores బిడ్ చేసిన బట్ ఫైనల్లీ సిబిసి క్యాపిటల్ సంస్థ 5625 crores బిడ్ చేసి ఆ ఫ్రాంచైజీని దక్కించుకున్నారు. ఇక అహ్మదాబాద్ బేస్డ్ గా వచ్చిన గుజరాత్ టైటన్స్ టీమ్ ఆడిన ఫస్ట్ సీజన్ లోనే టైటిల్ గెలిచి తమ బ్రాండ్ ని బూస్టప్ చేసుకున్నారు. సెకండ్ సీజన్ లోనే అదే పర్ఫార్మెన్స్ తో తమ బ్రాండ్ వాల్యూని ఇంక్రీజ్ చేసుకున్నారు. ఇక్కడ వరకు మనందరికీ తెలిసిందే. అదర్వైజ్ మనకి తెలియాల్సింది అట్ ద ప్రెసెంట్ ఎందుకని గుజరాత్ టైటన్స్ ఓనర్స్ వాళ్ళ టీమ్ లో షేర్స్ ని అమ్మబోతున్నారు అండ్ ఎవరికి అమ్మబోతున్నారు. ఇక సిబిసి క్యాపిటల్ పార్ట్నర్స్ వాళ్ళ టీమ్ లో మేజర్ స్టేక్ ని అమ్మాలనుకుంటున్నారు, అంటే ఎక్కువ షేర్స్ ని అమ్మాలనుకుంటున్నారు. దీనికోసం మన భారత్ లో ప్రముఖ సంస్థలైన అదానీ గ్రూప్ అండ్ టూరెంట్ గ్రూప్ తో మాట్లాడుతున్నారు. అయితే టీమ్ లో మైనారిటీ తక్కువ షేర్స్ ని ఉంచుకొని మెజారిటీ ఎక్కువ షేర్స్ ని అమ్మేయడానికి సిద్ధంగా ఉన్నట్టు సిబిసి కంపెనీలో ఒక వ్యక్తి చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ టీమ్ లో 60% మెజారిటీ షేర్స్ ని అదానీ గ్రూప్ కి అమ్మేసి రిమైనింగ్ 40% తక్కువ షేర్స్ ని సిబిసి ఉంచుకున్నట్టు ఈ విధంగా షేరింగ్ అయితే ఉంటుంది. ఎంత షేర్స్ ని అమ్ముతారనేది క్లారిటీ లేకపోయినా కానీ బట్ మెజారిటీ షేర్స్ అంటున్నారు కాబట్టి ఎక్కువ షేర్స్ ని అమ్మేటట్లే ఉన్నారు. ఐపీఎల్ ఒక టీమ్ కి షేర్స్ ఉండడం అనేది కొత్త ఏమీ కాదు. ఐపీఎల్ లో చాలా టీమ్స్ లో ఒకే టీమ్ కి మల్టిపుల్ ఓనర్స్ అండ్ మల్టిపుల్ కంపెనీస్ తో షేర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ టీమ్ కి జిఎంఆర్ గ్రూప్ అండ్ జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఇలా 2 కంపెనీస్ తో షేర్స్ ఉన్నాయి. కేకేఆర్ కి 4 ఓనర్స్ ఉన్నారు, పంజాబ్ కి 4 ఓనర్స్ ఉన్నారు, రాజస్థాన్ కి 2 ఓనర్స్ ఉన్నారు. ఇలా డిఫరెంట్ పర్సన్స్ కి టీమ్ లో షేర్స్ అయితే ఉంటాయి. ఆ విధంగానే ప్రెసెంట్ గుజరాత్ ఓనర్స్ తమ టీమ్ లో మేజర్ షేర్స్ ని వేరే కంపెనీకి అమ్మాలనుకుంటున్నారు. అయితే ప్రీవియస్ గా 2021 లో అదానీ గ్రూప్ అండ్ టూరెంట్ గ్రూప్ గుజరాత్ ఫ్రాంచైజ్ కోసం బిడ్ చేశారు. ఆ టీమ్ ఆక్షన్ లో సిబిసి కంపెనీ తర్వాత అదానీ గ్రూప్ 5100 crores సెకండ్ హైయెస్ట్ బిడ్డింగ్ చేసింది. ఇక థర్డ్ హైయెస్ట్ బిడ్డర్ గా టొరాంటో గ్రూప్ 4653 crores బిడ్ చేశారు. పాస్ట్ లో ఈ 2 కంపెనీస్ గుజరాత్ ఫ్రాంచైజ్ ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపించారు. దాని కారణంగానే షేర్స్ ని ఈ 2 కంపెనీస్ హై ప్రైస్ కి కొనగలవు అనే ఇంటెన్షన్ తో వీరిని అప్రోచ్ అయ్యారు. అయితే సిబిసి కంపెనీలో ఒక పర్సన్ మాట్లాడుతూ 2021 లో అహ్మదాబాద్ ఫ్రాంచైజీ కోసం అదానీ అండ్ టొరాంటో గ్రూప్ చాలా అగ్రెసివ్ గా బిడ్డింగ్ చేశారు. ఇలాంటి వాళ్ళతో టీమ్ లో షేర్స్ ని మానిటైజ్ చేసుకోవడానికి ఇది సిబిసికి ఒక గ్రేట్ ఆపర్చునిటీ అని ఆయన చెప్పారు. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే అదానీ అండ్ టొరంటో అహ్మదాబాద్ బేస్డ్ కంపెనీస్, అంటే వీళ్ళ హెడ్ క్వార్టర్స్ అహ్మదాబాద్ లోనే ఉన్నాయి. బట్ సిబిసి కంపెనీ హెడ్ క్వార్టర్స్ లక్సెంబర్గ్ లో ఉంది, అంటే యూరోప్ లో ఉంది. ఇక్కడ అరేలియా స్పోర్ట్స్ ఇండియా అనే ప్రైవేట్ లిమిటెడ్ తో కలిపి గుజరాత్ టైటన్స్ టీమ్ ని రన్ చేస్తున్నారు. సో వాళ్ళకి అక్కడ నుండి ఇక్కడ గుజరాత్ టీమ్ ని మానిటైజ్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంది. దట్టు ఇక్కడ టీమ్ షేర్స్ అమ్మిన డబ్బులతో వేరే దానిపైన ఇన్వెస్ట్ చేయాలి అని సిబిసి కంపెనీ భావిస్తుంది. అయితే టొరాంటో అండ్ అదానీ గ్రూప్ ఎప్పటి వరకు ఏదైనా స్పోర్ట్స్ పైన ఇన్వెస్ట్ చేశారా అంటే అన్లైక్ టొరాంటో గ్రూప్ ఎప్పటి వరకు వీళ్ళు ఏ స్పోర్ట్ పైన కూడా ఇన్వెస్ట్ చేయలేదు. బట్ అదానీ గ్రూప్ చాలా స్పోర్ట్స్ పైన ఇన్వెస్ట్ చేశారు. లైక్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్, ప్రో కబడ్డీ లీగ్, యుఎస్ఏ బేస్డ్ ఇంటర్నేషనల్ T20 లీగ్, ఇలా చాలా స్పోర్ట్స్ లో వీళ్ళకి ఫ్రాంచైజీస్ ఉన్నాయి. ఇక 2023 లో WPL లో అహ్మదాబాద్ బేస్డ్ ఫ్రాంచైజీస్ ని 1289 కోట్లకి బై చేశారు. ఇక ప్రో కబడ్డీలో వీళ్ళకి గుజరాత్ జైంట్స్ టీం కూడా ఉంది. ప్రస్తుత జీటీ ఓనర్స్ అయిన సిబిసి గ్రూప్ కి ఏదైనా స్పోర్ట్స్ పైన ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయంటే వీళ్ళకి వరల్డ్ వైజ్ గా 193 బిలియన్ అసెట్స్ విలువైన స్పోర్ట్స్ ఫ్రాంచైజీస్ ఉన్నాయి. వీళ్ళకి లాలిగా, ప్రీమియంషిప్ రగ్బీ, వాలీబాల్ వరల్డ్ అండ్ ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ పైన ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ప్రస్తుత ఐపీఎల్ లో ఏదైనా కొత్త టీం వాళ్ళ టీమ్ లో షేర్స్ ని అమ్మాలి అనుకుంటే బీసీసీఐ లాక్ ఇన్ పీరియడ్ ప్రకారం వచ్చే ఇయర్ అంటే 2025 ఫెబ్ మంత్ లో అమ్ముకోవాలి. సో రాబోయే సీజన్ లో గుజరాత్ టీమ్ కి మనమైతే కొత్త ఓనర్స్ ని చూడబోతున్నాం. ఆఫ్టర్ దెన్ లాస్ట్ 3 సీజన్స్ గా గుజరాత్ టీమ్ కి వచ్చిన ప్రాఫిట్స్ ఏంటి? అకార్డింగ్ టు ఔలిహన్ లోకి కరెంట్ గుజరాత్ టైటన్స్ టీమ్ బ్రాండ్ వాల్యూ
$124 million అంటే మన ఇండియన్ కరెన్సీలో మోర్ దెన్ 1000 crores. పాస్ట్ 2 సీజన్స్ అంటే 2022-2023 ఈ 2 సీజన్స్ లోని వాళ్ళ 20% ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్స్ ని గెయిన్ చేశారు. ఆఫ్టర్ దెన్ కరెంట్ గుజరాత్ టైటన్స్ టీమ్ వాల్యూ ఎంత? అకార్డింగ్ టు సమ్ రిపోర్ట్స్ 3 years ఓల్డ్ గుజరాత్ ఫ్రాంచైజ్ వాల్యూ $1 billion నుండి $1.5 billion వరకు ఉండొచ్చు. అంటే మన ఇండియన్ కరెన్సీలో 8,000 కోట్ల నుండి 12,000 కోట్ల మధ్య వరకు ఉండొచ్చు. ఇదే ఫ్రాంచైజీ ని 2021 లో 5,620 crores కి బై చేశారు. అంటే $745 million కి బై చేశారు. పాస్ట్ 3 సీజన్స్ గా దీని వాల్యూ 5,000 crores కి ఇంక్రీజ్ అయింది. ఆఫ్టర్ దెన్ టీమ్ లో ఎక్కువ షేర్స్ అమ్మడం వల్ల ఫ్యూచర్ లో సివిసి క్యాపిటల్ కి ప్రాఫిట్స్ ఉంటాయా అంటే ఒకసారి ఈటీతో ఇంటరాక్ట్ అయిన గుజరాత్ అఫీషియల్ అరవింద్ సింగ్ మాట్లాడుతూ నెక్స్ట్ మీడియా రైట్ సైకిల్ లో టీమ్ ప్రాఫిటబిలిటీ సాధిస్తుంది అని ఆయన చెప్పాడు. అయితే కరెంట్ మీడియా రైట్ సైకిల్ 2027 తో ఎండ్ అవుతుంది. ప్రస్తుత 10 ఫ్రాంచైజీస్ ప్రాఫిటబుల్ గా మారడానికి 5 to 4 years పట్టింది. కానీ మేము ప్రాఫిటబుల్ గా మారడంతో పాటు ఫ్యూచర్ లో ఇంకా ప్రాఫిటబుల్ గా మారుతాము అండ్ మా బ్రాండ్ వాల్యూ కూడా విపరీతంగా పెరిగింది అని ఆయన చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనా గుజరాత్ టీమ్ కి కొత్త ఓనర్స్ రావడం అనేది వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. ఫ్యూచర్ లో గుజరాత్ టీమ్ లో చాలా వరకు చేంజెస్ జరుగుతాయి. అది టీమ్ నేమ్ విషయంలో గానీ లేకుంటే టీమ్ స్క్వాడ్ లో గానీ అన్ని విషయాల్లోనూ. ఇక గుజరాత్ టీమ్ ఓనర్స్ పైన మీ వ్యూస్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.